ఓరుగల్లు కోట. ఓరుగల్లు కోట కాకతీయులది. ఓరుగల్లు కోట చాలా చారిత్రక నేపథ్యం కలిగింది. అసలు ముస్లింలు కాదు, అనేక దండయాత్రలను ఎదుర్కొన్న కోట ఓరుగల్లు కోట. అంటే మన తెలుగు జాతులకి సంబంధించి గొప్ప అంశం అసలు కాకతీయులది ఓరుగల్లు కోట. అది చాలా పెద్ద విస్తీర్ణంలో ఉండేది. అంటే కోట ఉండేది. కోటకి దగ్గరలో సమీపంలో ఒక 7 కోటలు ఉండేవి. కోట ఉండేది. కోటకు దూరంగా అంటే 1 కిలోమీటర్ దూరంలో, 1 కిలోమీటర్ దూరంలో 7 కోటలు ఉంటాయి. అంటే ఎవరైనా వస్తే ఆ 7 కోటలు దాటి మళ్ళీ అసలు కోటకి గర్భంలో ఉండే ఓరుగల్లు కోటకి రావాల్సి వచ్చేది. ఆ దూరంగా ఉండే కోటలు 7 కోటలు రాతి కోటని, మట్టి కోటని, పుట్టకోటని, జలకోటని, కంపకోటని ఇలా పేర్లతో ఉండేవి. అంటే పుట్టకోట, జలకోట, కంపకోట, రాతికోట, మట్టి కోట ఇలా కోటలు ఉండేవి. ఇక్కడ కోట ఉండేది. చుట్టూ ఇంకా కోటలు ఉండేవి. ఈ కోటలకి దూరంగా ఒక 2-3 కిలోమీటర్ల దూరంలో ఒక అగర్తల, తెలంగాణలో అయితే అగర్తల అంటారు, మనకైతే అగర్త అంటారు, మనమైతే కందకం అని కూడా అంటాం. అంటే అగర్తల, అగర్త లేకపోతే కందకం. కోట చుట్టూత 3 కందకాలు ఉన్నాయి, 3 అగర్తలు ఉన్నాయి. కోట చుట్టూతున్నాయి. కోట ఉంది. కోటకి 7 కోటలు ఉన్నాయి లోపల. కోట చుట్టూత కందకాలు ఉన్నాయి. కోట ఈట ఆనుకుని ఒక కందకం ఉంది అగర్తల. దీనికి పక్కనే ఇంకొక కందకం ఉంది, అంటే అగర్తలు ఉంది. దానికి దూరంగా ఇంకొక అగర్తలు ఉంది. అది దాటాలి, మళ్ళీ ఇది దాటాలి, మళ్ళీ ఇది దాటాలి, అప్పుడు కోటలోకి రావాలి. ఈ కోటకు ఆనుకున్న అగర్తల పేరు మాల అగర్తల. మాల అగర్తల, మాల అగర్త, మాల కందకం అంటారు. కోటకు ఆనుకుని ఉన్నారు దాన్ని. అంటే మాలకి సంబంధించిన కందకం ఇది. దాని పక్కనే ఉన్న కందకం పేరు, అగర్తల పేరు పెద్ద అగర్తల. దాని పక్కనే ఉన్న కందకం చిన్న అగర్తల. అంటే మాల అగర్తల, చిన్న అగర్తల, పెద్ద అగర్తల ఇలా ఉండే ఈ చుట్టూత. ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే మాల అగర్తల ఉండటానికి మరి అక్కడ ఒకవేళ వేరే వాళ్ళు కాకతీయులు అని చెప్పుకుంటుంటే వాళ్ళ పేర్లతో అగర్తలు ఉంటాయి. మాల అగర్తల అనే పేరుతో. మళ్ళీ ఇంకొకటి అక్కడ ఇంకొక రహస్యం ఉంది. ఎల్లమ్మ దేవత, ఎల్లమ్మ గుడులు, ఎల్లమ్మ దేవాలయాలు, ఎల్లమ్మ తల్లులు తెలంగాణ మొత్తం కోకొల్లలుగా ఉంటాయి. రాయలసీమలో కూడా కోకొల్లలుగా ఉంటాయి ఎల్లమ్మ దేవత. తెలంగాణ మొత్తం అసలు ఎల్లమ్మ దేవత లేని గ్రామం ఉండదు. దేవుణ్ణి తెలుగులో ఏమంటారు తెలుసా? దేవుడు అనే పదం సంస్కృతం. దేవుణ్ణి తెలుగులో ఏమంటారు? ఎల్లయ్య అంటారు. అంటే ఎల్లలోకములకు అయ్యా. దేవతని తెలుగులో ఏమంటారు తెలుసా? ఎల్లమ్మ అంటారు. అంటే ఎల్లలోకములకు అమ్మ. ఇప్పుడు మామూలుగా సబ్ క్యాస్టులు తీసుకుంటే, ఎస్సీల్లో సబ్ క్యాస్టులు తీసుకుంటే, మాలోళ్ళని తీసుకుంటే, మాల సబ్ క్యాస్టులో ఎల్లమ్మ వారు, ఎల్లమ్మల వాండ్లు అనే పేరుతో ఇప్పుడు మాల క్యాస్ట్ ఉంది తెలంగాణలో. ఎల్లమ్మలు, ఎల్లమ్మల వాండ్లు అనే పేరుతో ఉంది. ఆ రోజుల్లో ఎల్లెండ రఘుమారెడ్డి అని కాలి గజ్జెలు గల్లుమనిపిస్తే ఎల్లమ్మ నీవు, ఓరుగల్లు తల్లడిల్లేను ఎల్లమ్మ, ఓరుగల్లు తల్లడిల్లేను ఎల్లమ్మ ఇలా రాసుకుని పాడుతూ ఉండేవాళ్ళు ఈ ఎల్లమ్మ గురించి. తర్వాత ఇక్కడే మీకు ఒక చిన్న అంశం కూడా చెప్పాలనుకుంటున్నా. అంటే ఓరుగల్లు కోటలో మాలాగర్తలు ఉండటం, ఓరుగల్ల చుట్టూ ఎల్లమ్మ దేవతలు ఉండటం, ఈ రోజు కూడా ఎల్లమ్మల వారు, ఎల్లమ్మల వాండ్లు అనే పేరుతో మాల సబ్ క్యాస్టులు ఉండటం. వీటితో పాటుగా ఇంకొక అంశం ఉంది, రేచర్ల గోత్రం. సింపుల్గా చెప్తా, 2 లైన్లోనే చెప్తాను. రేచర్ల గోత్రం ఏంటంటే వెలుగోటి వంశంలోనే ఉంది. దీని గురించి కూడా వెలుగోటి వంశ చరిత్రలో ఉంది, రెడ్డి సంచికలో కూడా ఉంది. ఒకనాడు చెవిరెడ్డి ఒక మాలవాడు భూమిని దున్నుచుండగా,
చెవిరెడ్డి ఒక మాలవాడు భూమిని దున్నుచుండగా వారికి కొంత ధనము దొరికెను. అంటే ధనం మూట దొరికింది. చెవిరెడ్డి ఆ ధనము తీసుకుని మాలవాని అభిష్టము మేరకు అతనిని హత్య గావించి మాలవాని అభిష్టము మేరకు అతనిని హత్య గావించి రేచర్ల గోత్రమును తీసుకొనెను అని ఉంది. రేచర్ల గోత్రం ఎవరిది? మాలది. మాలవాడి అభిష్టం మేరకి, మాలవాడి ఇష్టం మేరకే అతన్ని హత్య చేశాడంట మనోడు. అంటే మాలవాడి పొడికి నా ఇష్టమే అని పొడిపించుకుని చచ్చిపోయాడంట. అప్పుడు చెవిరెడ్డి ఈ ధనం మూట ప్లస్ ఇది తీసుకున్నాడు. అంటే రేచర్ల గోత్రం తీసేసుకున్నారు. రేచర్ల గోత్రం మాలది, ఎల్లమ్మ దేవత అండ్ మాల అగర్తల ఓరుగల్లు కోట. ఇంకా బుక్కు అయిపోవచ్చింది కాబట్టి అది తర్వాత పబ్లిక్ అవుద్ది. జై భీమ్, జై భీమ్, జై భారత్.